పీపీపీ అన్నదేమో నిజంగా తెలుగుదేశం పార్టీకి టీడీపీ వర్సెస్ పీపీపీ అన్నట్టుగా ఈ పీపీపీ మీద చాలా తీవ్రమైన ఇది వచ్చేసింది. అది 1, 2, 3 అలా పెరుగుతూనే ఉంది. నిన్న విశాఖపట్నంలో పీపీపీ అంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద సభ జరిగింది. వైసీపీ లేదు ఆ సభలో, కాబట్టి వైసీపీ అనడానికి ఇంకెవరు అనడం లేదు. ఈ ప్రభుత్వాన్ని లేదా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని అనేక విషయాల్లో ఇబ్బందికరమైన సమాచారాలు కూడా ఇచ్చిన పివి రమేష్ మాది ఆయన ఆరోగ్య దానికి కూడా కార్యదర్శిగా చేసినట్టున్నారు, గవర్నర్ కూడా చేశారు. ఆయన అక్కడ ఒక ప్రధాన ప్రసంగం చేశారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తులసిరెడ్డి చేశారు. వీళ్ళందరూ ఎలాంటి విమర్శకులు. కాబట్టి మీరు ప్రభుత్వ రంగంలో పెట్టిన కాలేజీలను జగన్ హయాంలో మిగిలిన ఎట్లా ఉన్నా సరే వీటిని మీరు ప్రైవేట్ పరం చేయడం చాలా తప్పు. ఇప్పటికీ ఆ పివి రమేష్ ఓ మాట చెప్పారు. ఆయన మధ్య ప్రజారోగ్యం దీని మీద మాట్లాడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో అధ్వాన్న స్థితిలో ఆఖరణ ఉంది. దాన్ని మీరు మరింత ఇలా చేస్తే ఇంకా దిగజారిపోతుంది. ఒక విధంగా గతంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ఉన్నట్టుగా ఈరోజు విశాలాంధ్రాలో అదే హెడ్డింగ్ పెట్టారు, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్. ప్రతిదాన్ని కూడా 87% పనులు కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ఇది చాలా నష్టదాయకం అని అక్కడ ఈ నాయకులందరూ చాలా తీవ్రస్థాయిలో మాట్లాడారు. తులసిరెడ్డి కూడా అన్నారు, జగన్ హయాంలోనే చాలా జరిగిందని మేమంతా విమర్శలు చేసాం, ఇప్పుడు అప్పటికంటే ఇంకా కొంచెం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయని ఆయన కూడా ఎక్కడో మాట్లాడారు. శ్రీనివాసరావు, సిపిఎం, ఇంకా ఇతర నాయకులు, ప్రొఫెసర్లు. కాబట్టి ఒకటైతే గుర్తించాలి, దీన్ని ఏదో కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ అని చూస్తే మటుకు ప్రభుత్వానికి అది ప్రజలకు అది శ్రేయస్కరం కాదు. ఇందాక మనం మాట్లాడినట్టే ఈ 2 రోజులు దాచిపోయి ఆపొచ్చు, కానీ ఈ కాలంలో దాన్ని శాశ్వతంగా ఆపడం సాధ్యం కాదు.